ఆరా ఒక చిన్న తెలివైన అందమైన అమ్మాయి. ఒకరోజు స్కూల్లో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించింది. స్కూల్ నుంచి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. రంగుల ముసునించి నవ్వుతో తన సంతోషాన్ని డాడీకి చెప్పాలి అనే ఆతృతతో లోపలికి వెళ్ళింది. ఆ సమయానికి ఆమె నాన్న ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు. డాడీ డాడీ అని తార ఆనందంగా పిలిచింది. కాని అతను వినలేదు. వినాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. తారా మళ్ళీ దగ్గరికి వచ్చి అతని చెయ్యిపై తన చిన్న చేతిని పెట్టి ప్రేమగా పిలిచింది. డాడీ ఒకసారి చూడండి. కాని తారా నాన్నగారు సడన్ గా అరిచాడు. తారా, డిస్టర్బ్ చేయకు, నాకు పని ఉంది అని. తారా ముఖమీద వెల్లుగు ఒక్కసారిగా మసకబారింది. ఆమె సైలెంట్గా తన గదికిలోకి వెళ్ళింది. అక్కడే మంచంపై పడుకుని నిద్రపోయింది. ఆమెకి ఉన్న ఆనందం ఎవరికి చెప్పలేకపోయింది. తారా కళ్ళు తెరచి చుట్టూ చూసింది. కాని ఆమె నాన్నగారు చాలా తొందరగా ఆఫీసుకు వెళ్లారు. తారా మనసు బరువెక్కి ఏమీ మాట్లాడకుండా తన స్కూల్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె రోజు మొత్తం మౌనంగా గడిచింది. అది చూసినా తారా టీచర్ ఒక చిన్న నోట్ రసి తారకి ఇచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి రావడాంతో ఆమె తన టీచర్ రాసిన ఒక చిన్న నోట్ తారా నాన్నగారు చూశారు. ఆ నోట్లో ఎలా రాసి ఉంది? మీ కూతురు ఈరోజు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంది, ఏడుస్తూ ఉంది. తండ్రి తనపై ఎందుకు కోప్పడ్డాడో తారాకి అర్థం కావడం లేదు. అది చదివినా తారా నాన్నగారి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకున్నట్లయింది. తన కోపం వల్ల తాను తన కూతురి చిన్న హృదయాన్ని గాయపరిచాడని గ్రహించాదు. ఆ రాత్రి తారా నాన్నగారు నెమ్మదిగా తార గదిలోకి వెళ్లాడు. ఆమె పక్కం కూర్చుని తారాని ప్రేమగా దగ్గరకు టేసుకొని, తారా, నన్ను క్షమించు. తారా అతని వైపు చూడగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. థ్యాంక్యూ డాడీ, నన్ను అర్థం చేసుకోవాలని మాత్రమే నేను కోరుకున్నాను. ఆ క్షణంలో తారానన్నగారికి తెలిసింది, తన పిల్లకి అవసరం డబ్బులు, బొమ్మలు, చాక్లెట్స్ లాంటివి కాదు, కేవలం ఆమె తండ్రి ప్రేమ. ఆయన సమయం. ఆయన ఆ రోజు నుంచి ఆయన మారిపోయాడు. పిల్లలతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకున్నాడు. వారిని వినడం ఎంత ముఖ్యమని గ్రహించాడు. మరియు తారా అతనికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో నేర్పింది. మోరల్, నీతి. ఎప్పుడూ పెద్దవాళ్లకే జ్ఞానం ఎక్కువ అనుకోవద్దు. కొన్ని గొప్ప పాఠాలు చిన్నారి హృదయం నుంచే వస్తాయి.